భారత్తో ఉన్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా పార్లమెంట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై వివాదం నడుస్తున్న సమయంలో కేవలం భారత్ మాత్రమే కాకుండా నేపాల్ కూడా కొన్ని చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని అంగీకరించారు. తాను పదవిలోకి వచ్చిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకున్నానని ప్రధాని పేర్కొనడం నేపాల్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 1816 నాటి సుగౌలి ఒప్పందం కాలం నుంచి ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము భారత్, చైనాలతో పాటు బ్రిటన్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు నేపాల్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రయోజనాలను బలహీనపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని బాలెన్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 2025లో యువత నేతృత్వంలో జరిగిన అవినీతి నిరోధక ఉద్యమాల ద్వారా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తరపున అధికారంలోకి వచ్చిన బాలెన్ షా ఇప్పుడు అదే తరహా ప్రజా నిరసనలను ఎదుర్కోవాల్సి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. లిపులేక్ పాస్ ద్వారా కైలాష్ మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించడానికి భారత్, చైనాలు సిద్ధమవడంతో ఈ ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం ఏర్పడిన తరుణంలో ఈ నిరసనలు మరింత ఊపందుకున్నాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొనడంతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రధాని పేర్కొన్న ఆక్రమణలు అనే పదం కాలాపాని, లిపులేక్ వంటి ప్రధాన వివాదాస్పద ప్రాంతాలను ఉద్దేశించింది కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నదీ సరిహద్దులు మారటం వల్ల నో మ్యాన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఇరు దేశాల ప్రజలు సాగు చేసుకుంటున్న చిన్నపాటి సరిహద్దు ఉల్లంఘనలను మాత్రమే ప్రధాని ఉద్దేశించారని వివరణ ఇచ్చింది. చరిత్రకారులు, సర్వే నిపుణుల ఉమ్మడి బృందాల ద్వారా దౌత్యపరంగా ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి నేపాల్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.